అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉన్నాయి. 3 రిజర్వేషన్స్లో కూడా తెలుగుదేశం పార్టీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో కావచ్చు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మరి ముఖ్యంగా వైసీపీలో ఎక్కువ కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. మొన్న 2024 ఎన్నికల దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఈ 3 నియోజకవర్గాల్లో కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అంటే మూడిట్లో ఒకటి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ కొంచెం సమస్యగానే ఉంది. కొత్త వ్యక్తి అక్కడ గెలిచాడు అయినప్పుడు కూడా పాత వ్యక్తి అక్కడ ఆయన అనుచర వర్గంతో కొంచెం డిస్టర్బెన్స్ కలిగించాలని కాకపోయినా కూడా అనుచర వర్గం వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా, కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది. అయితే వాళ్ళందరూ కూడా ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు. సరే అవేంటి, వాటి విషయాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏదో వైఎస్ఆర్సీపీ అనే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా గెలిచినటువంటి 2 నియోజకవర్గాలు రిజర్వ్డ్ అయినప్పటికీ 2 నియోజకవర్గాల్లో కూడా గెలిచినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారాలు లేవు. ఇక అవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మొదటగా కొండేపి నియోజకవర్గం, ఇక్కడ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ఇక్కడ 3వ హ్యాట్రిక్, అంటే 2014లో, 19లో, 2024లో 3 సార్లు కంటిన్యూ గెలుస్తూ వచ్చారు. ఆయన ఒక రకంగా అంటే ఎస్సీ రిజర్వ్ కాబట్టి కొంచెం అక్కడ డిస్టర్బెన్స్గానే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో అధికారం మొత్తం కూడా దామచర్ల సత్య గారి చేతిలో ఉంటుంది. నియోజకవర్గం పైకే ఈయన ఎమ్మెల్యే మరియు మంత్రి అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయనకి పనులు జరగవచ్చు, ఈయన మంత్రిగా ఉండొచ్చు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం దామచర్ల సత్య గారిదే పెత్తనం. సో ఇక అక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి గందరగోళ పరిస్థితిలో ఉంది. జూపూడి ప్రభాకర్ గారు, ఆ తర్వాత మాదాసి వెంకయ్య గారు, ఆ తర్వాత ఇన్ఛార్జిగా అశోక్ బాబు గారు, చివరికి ఎన్నికల సమయానికి ఆదిమూలపు సురేష్ గారు. సో ఇలాగా వైఎస్ఆర్సీపీ మారుస్తూ వచ్చింది. అక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ పూర్తిగా డిజాల్వ్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీలోనే పార్టీ క్యాడర్ అయితే బలంగానే ఉంది, కానీ సరైన నాయకుడు లేడు అనే మాటలు అయితే వైఎస్ఆర్సీపీకి వినిపిస్తూ ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ వరికుటి అశోక్ బాబు గారే గెలవగలడు, మిగతా వాళ్ళు ఎవరైతే కుదరదు. అసలు 2024లోనే అశోక్ బాబు గారిని ఇక్కడ నుంచి మార్చడం అనేది పెద్ద తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ. సో దానివల్ల ఈ నష్టం జరిగింది. ఖచ్చితంగా అశోక్ బాబు గారు అంటే గెలుస్తారు అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఇప్పుడు అశోక్ బాబు గారు ప్రస్తుతానికి వేమూరు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నారు. ప్రస్తుతం అక్కడ యాక్టివ్గా కూడా బాగానే చేస్తున్నారు. కానీ కొండేపిలో ఆయన కేడర్ మొత్తం కూడా ఆయన కొండేపికి రావాలని కోరుకుంటా ఉంది. సో ఇక పక్కనే ఉన్నటువంటి సంతనూతలపాడు నియోజకవర్గం, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి బిఎన్ విజయ్ కుమార్ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. మధ్యలో 2 టైమ్స్ టీడీపీ నుంచి పోటీ చేశారు, కానీ ఆయన గెలవలేని పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆయన కూడా గెలిచారు. సో బాగున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి మంచి బలమైనటువంటి ప్రాంతం అనమాట. సో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ విజయ్ కుమార్ గారి పెత్తనాలు పెద్దగా సాగే పరిస్థితి కూడా లేదు. ఇక చూడాలంటే ఒక పార్టీ నాయకుడు ఆ నియోజకవర్గంలో ఒక మండలానికి చెందినటువంటి నాయకులే అక్కడ పూర్తి స్థాయిలో కేడర్ అనుభవిస్తున్నారు, ఆ కేడర్ నడుపుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే గారి మీద పూర్తిగా ఆ పట్టు అయితే లేదు నియోజకవర్గం మీద. ఈయన ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో అది ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి. సో ఇప్పుడు బిఎన్ విజయ్ కుమార్ గారు యాక్టివ్గా చేయాలన్నా కూడా పక్కనే ఉన్నటువంటి కొండేపిలో ఉన్నటువంటి దామచర్ల సత్య గారును, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు పూర్తి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఆయన నడవాలి. లేకపోతే నెక్స్ట్ టికెట్ అనేది రావడం అనేది ఖచ్చితంగా కష్టమైపోతుంది. సో ఇక అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం చూస్తే ఇక్కడ నూతనంగా రాజకీయ రంగరేటం చేసి ఎట్ ఎ టైం గెలిచినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారు. ఈయన మీద పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి గూడూరు ఎరిక్సన్ బాబు గారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మరలా ఇన్ఛార్జిగా ఎరిక్సన్ బాబు గారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితుంది. ఇంక ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ చాలా తక్కువ గెలిచింది. అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ 11 సీట్లే గెలుచుకుంది. అయినా ఈ 11 సీట్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా కూటమి ప్రభుత్వం భయంకరంగా బలంగా టార్గెట్ చేస్తూ ఉంది. వాళ్ళని ఏదో విధంగా తొక్కి పెట్టాలనే ఆలోచనతో కూటమి చేస్తూ ఉంది.
అదేవిధంగా ఎర్రగొండపాలెంలో జరుగుతుంది. కానీ ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారింది. మొట్టమొదటిసారి నియోజకవర్గం ఏర్పడ్డాక ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత కంటిన్యూగా 3 సార్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తూనే వస్తుంది. మొదట ఆదిమూలపు సురేష్ గారు గెలిచారు. ఆ తర్వాత ఆదిమూలపు సురేష్ గారు సంతనూతలపాడు నుంచి రావడం, అక్కడ మరలా క్యాండిడేట్ని మార్చడం జరిగింది. సో ఇప్పుడు మరలా తాడిపత్రి చంద్రశేఖర్ గారు గెలిచారు ఇప్పుడు అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే ఉంటారా లేకపోతే కొత్త వాళ్ళు వస్తారా అనేది కొంచెం అక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటా ఉన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉంది కనుక కూటమి పెత్తనమే అక్కడ ఒక రకంగా ఇన్ఛార్జ్ క్యాడరే సాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇదే తడువుగా చూసుకొని ఆదిమూలపు సురేష్ గారు కూడా కొండైపులు ఓటమి పాలైనటువంటి వ్యక్తి. సో గతంలో 3 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి, హ్యాట్రిక్ కొట్టినటువంటి వ్యక్తి మొన్న మాత్రం ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కూడా మరలా నాకు ఎర్రగొండపాలెం అయితేనే బాగుంటుంది, నేను అక్కడికే వెళ్తే నాకు నా వర్గం ఉంది, నాకు అనుచర వర్గం నాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆయన కూడా అదే బాటలో పడుతున్నట్టున్నారు. దానివల్ల కొంచెం అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా మరలా డిస్టర్బెన్స్ కలిగే విషయం ఉంది. అయితే ఇది అధినాయకత్వం ఎలా ప్లాన్ చేస్తుంది అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇలాగా ఈ 3 నియోజకవర్గాల్లో కూడా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మేరుగు నాగార్జున గారు ఇప్పుడు పూర్తిగా అందుబాటులో లేరనే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయన బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నారు. అయినప్పటికి కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయన కేడర్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే కేడర్ ఆయన్ని విశ్వసించట్లేదు. ఒక బలమైనటువంటి నాయకుడు కావాలి, ఈయన కాదు, ఈయన స్థానికుడు కాదు, నాన్ లోకల్ అనే టాక్ తోటి నడుస్తూ ఉంది. సో అందువల్ల కొంచెం సంతనూతలపాడు డిస్టర్బెన్స్గా ఉంది. గతంలో టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ అధికారం ఉంది కనుక సుధాకర్ బాబు గారు ఎమ్మెల్యేగా కొనసాగారు. కానీ తర్వాత ఆయన కానీ మరలా వస్తే కొంచెం బాగుండేది అనేది ఆ నియోజకవర్గంలో ఆ కేడర్ భావిస్తూ ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో ప్రతి నియోజకవర్గం కూడా కొత్త వ్యక్తిని తీసుకురావడం జరిగింది. సో దానివల్ల నష్టం జరిగింది. సో ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాలు రిజర్వ్ సీట్లలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చర్చ చేసుకుంటే నెక్స్ట్ ప్లానింగ్ అనేది బాగుంటుంది అనేది పార్టీ ప్రజల అభిప్రాయం అన్నమాట. థ్యాంక్ యూ.